సమస్యల పరిష్కారానికి అందుబాటులో ప్రజాప్రతినిధి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశం గారు పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా ఎల్లారెడ్డిగూడెంలో గత దశాబ్ద కాలంగా ఉన్నటువంటి సమస్యలైన సీలింగ్ భూమి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇప్పించడం కోసం, అలాగే 13 ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతుంది, దానిని 414 సర్వే నెంబర్లో ఆక్రమణకు గురవుతుంది, దానిని రక్షించాలని ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందించడం జరిగింది. అలాగే ప్రధానమైన సమస్యలైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు 20+ సర్వీస్ రోడ్డు నిర్మించాలని, మరియు ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించడం గురించి. మొన్న ప్రకటించినటువంటి ఇండ్లను చాలా తక్కువ మందికి వచ్చింది. ఇంకా అర్హులు కట్టుకోవడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. గత 10 సంవత్సరాలుగా కట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఆర్థిక స్తోమత లేక వాళ్ళు కూలిపోయి శిథిలావస్థమైన ఇళ్లలో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వారికి తక్షణమే ఇండ్లు కేటాయించాలని శాసనసభ్యులు వీరేశం గారిని వినతి పత్రం అందించడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. దానిపై త్వరలో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. నేను మీ పాలమహేష్ని. ఈరోజు నాగరపల్లి మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నకరికల్ శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి వేముల వీరేశం గారిని కలవడం జరిగింది. మనకు వినతి పత్రం అందజేయడం, మన ఊరి సమస్యలైనటువంటి కొబ్బరికాయల వేలంపాట కావచ్చు, కొబ్బరికాయల వేలంపాటలో వచ్చే బకాయిలను వసూలు చేయాలని వినతి పత్రంలో అందజేయడం, అదేవిధంగా మళ్ళీ కొబ్బరికాయల వేలంపాటలోని బకాయిలను వసూలు చేయాలని, అదేవిధంగా ఎల్లారెడ్డిగూడ నుండి అప్పాజిపేటకు రోడ్డు నిర్మాణం, గుమ్మలబాయి నుండి ఎల్లారెడ్డిగూడానికి రోడ్డు నిర్మాణం చేయాలని, అదేవిధంగా దళితవాడలోని ఉండి డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో నిర్మించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది. వినతి పత్రానికి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు త్వరలోనే పూర్తి చేస్తానని హామీ ఇచ్చడం జరిగింది.